మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించారు. లాంటి పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే బతలే ఈ లోకంలో షహబాజ్ పవన్ కళ్యాణ్ సిక్కులేని నాకు కొరక. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సొమ్మిడిది కాదా, వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా, వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా? లోకేష్ బాబు తిని ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక. నువ్వు రాజకీయనాయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోపల కాడి నువ్వు. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు. కుక్క, TV5 కుక్క. నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు, లోపలికి కేసుకురండి, రాజలోకి కేసుకురండి. మీరు ఎవరు అంటారు? రాజలోకి కేసుకురండి. చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ అదే నూతానంటారు, అదే మా మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం, ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ అయ్యేవో తెలియదండి, అన్ని నేనే ఇస్తాను.